ఆనందం అనేది ఒకటి ఉంటే జీవితంలో జనాలు ఎవరు కష్టపడరు అనుకుంటా. నీకు ఇంకేముంది? ఆనందంగా ఉంటే చాలా పో. ఇంతకీ ఆనందం అంటే ఎలా ఉంటుంది? మన జీవితంలో అన్ని క్షణాలు, అన్ని సమయాలు మనకి ఆనందాన్ని ఇవ్వలేకపోవచ్చు. అవును కదా? మన జీవితంలో జరిగే అన్ని అనుభవాలు సంతోషాన్ని ఇస్తాయా? ఇవ్వలేవు. అన్ని అనుభవాలు సంతోషం ఇవ్వవు. అన్ని క్షణాలు ఆనందము ఇవ్వవు. మన జీవితంలో అసలైన ఆనందం ఎప్పుడు ప్రతి ఒక్క మనిషికి వస్తుంది అంటే, నా ప్రకారం కావాల్సింటే అబ్జర్వ్ చేయండి. మన వాళ్ళు మన గురించి కాళజీ అంటాం. కాళజీ అంటే ఏంటి? కాళజీ అంటే రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు ఒక తండ్రి, నా కొడుకు వాడిని చక్కగా చూసుకోవాలి. వానిలో ఒక మంచి బాధ్యతలు వచ్చేలా చూసుకోవాలి అనే ఒక తండ్రికి దాన్ని ఏమంటాం? అభిమానం కాదు, జాగ్రత్త కాదు, బాధ్యత. అలా మన కుటుంబం కాకుండా ఇతర వ్యక్తులు ఎక్కడో ఒక చోటు పని చేస్తాము, లేదా ఇంకోటి ఏదో చేస్తాం. ఒక బ్యాచ్ మనది, మనమంతా ఒక ఎంప్లాయీస్ మన దగ్గర. ఎప్పుడైతే సంతోషిస్తాం, మన గురించి ఇతరులు మన పైన బాధ్యత వహించి మన కోసం వీళ్ళు సంతోషంగా ఉండాలి, వీళ్ళు మంచిగా ఉండాలి, వీళ్ళకి మంచిగా ఉండాలి వీళ్ళు ఎప్పుడు అని ప్రేరేపించే వ్యక్తులు మన ఎదుటి వాళ్ళ కళ్ళల్లో చూస్తాం కదా, అప్పుడు దొరికే ఆనందం ఇంకో దాంట్లో ఎప్పుడూ దొరకదు. నిజమది. మన గురించి బాధ్యత, ఇతను బాగుండాలి అనే దాన్ని అతని కళ్ళల్లో మనం చూస్తాం కదా, అప్పుడు మన మనసులో పుట్టే ఆనందం ఏ ఆనందంలో అంత పరమానందం అది. ప్రతి ఒక్కరూ ఆ ఆనందం కావాలి అని కోరుకోవాలి. ఆ ఆనందం ఎప్పుడొస్తుంది చెప్పండి? మనం వాళ్ళు చక్కగా చూసుకున్నప్పుడే వాళ్ళు మన గురించి చక్కగా చూసుకుంటారు. అదే కదా ఆనందం. ఒక సీతాకోక చిలుక, బటర్‌ఫ్లై సీతాకోక చిలుకే అనుకుంటా కదా! సీతాకోక చిలుక. అది ఎన్ని రోజులు బతుకుతుంది మీకు తెలుసా? తెలుసా మీకు? కేవలం 13 రోజుల నుండి 14 రోజులు అంతే దాని ఆయుష్ పాపం. 14 రోజులు. ఆ 14 రోజులు అది పుట్టంగానే చిటు అని ఎగురుకొని సంతోషంగా ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి అక్కడ అది వెళ్తూనే ఉంటుంది. అంటే అది ఎప్పుడు కూడా ఇతరులైనా సంతోషం పెడుతుంది, లేదా అదైనా సంతోషంగా ఉంటుంది. దానివల్ల ఎవరికీ హాని లేదు. ఎవరికైనా హాని ఉందా? చూడండి. ఒక పుష్పం వదిలింది, ఒక చెట్టు వేసాం. ఆ చెట్టులో పుష్పాలు రావాలి అంటే ఆ ఒక సీతాకోక చిలుకది ఎన్నో ఒక ఇదుంది. ఇక దీనిపై నుంచి కూర్చొని దానికి, దాని నుంచి కూర్చొని దానికి, దాని నుంచి కూర్చొని దానికి సంతానోత్పత్తి వాళ్ళ కాళ్ళతో అవి ఇలా వెతుతూ ఉంటాయి పూలు. అంటే పూలు తోట ఇలా వేసేస్తే అది రోజు మనకు అందంగా కనబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే అందులో ఒక 100 సీతాకోక చిలుకలు వచ్చేసాయనుకోండి, అప్పుడు మరింత అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ సీతాకోక చిలుక మనకి ఆ పూల తోటల్లో కనబడింది అనుకోండి, ఇక మరింత ఆనందం మన కళ్ళుకి, ఏదో ఆనందం. అలాంటి ఆనందం మనం ఎప్పుడు పొందగలం? ఇలాంటి సన్నివేశాలు చూసినప్పుడే. అయితే ఇతరులు మన గురించి మంచిగా ఈళ్ళు ఉండాలి, మంచిగా చేయాలి అని ఎప్పుడైతే అందరు వ్యక్తుల్లో మన గురించి వాళ్ళ కళ్ళుల్లో మనకు కనబడతాయి చూడండి, అప్పుడు ఆ ఆనందం ప్రతి ఒక్క మనిషికి వస్తుంది.